వైసీపీకి సంబంధించినటువంటి అరెస్టులు అవన్నీ పక్కన పెడితే పోలీసుల తీరు మీద వైసీపీ నేతలు చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కాలం నుంచి వైసీపీ నేతలకు సంబంధించిన అరెస్టులు చాలా పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి. సరే అవి అధికారికంగా జరుగుతున్నాయా, లేదంటే న్యాయబద్ధంగా జరుగుతున్నాయా, లేదంటే చట్టం తన పని తాను చేసుకోవాలి కాబట్టి అలా జరుగుతున్నాయి అనేది పక్కన పెడితే అరెస్టులు మాత్రం ఎక్కువగా జరుగుతున్నాయి. అయితే దీని మీద లా అండ్ ఆర్డర్ మీద వైసీపీ కొంత ఆందోళన వ్యక్తం చేస్తుంది. ఇటీవల గవర్నర్ని కలిసేందుకు కూడా వాళ్ళు సిద్ధమవుతూ వచ్చారు. దాంతోపాటు వైసీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీలు కూడా డీజీపీని కలిసి ప్రభుత్వానికి సంబంధించి కక్షపూరితంగా చర్యలు తీసుకోవడమో లేదంటే అరెస్టులో ఇవన్నీ కూడా మనం చూస్తూ వచ్చాము. విడుదల రజనీ గారికి సంబంధించిన ఇన్సిడెంట్ అయితే వైసీపీలో కొంత ప్రకంపనలు సృష్టించినటువంటి పరిస్థితిని కూడా మనం చెప్పుకోవచ్చు. సో ఇలాంటి పరిణామాలన్నీ చూస్తున్నప్పుడు కోర్టులు ఇచ్చే డెలిబరేషన్స్ ఏమో ఒక విధంగా ఉంటున్నాయి. మీరు అసలు ఏం కేసులు పెడుతున్నారు, ఏం సెక్షన్లు పెడుతున్నారు, అసలు ఆయన మీరు ఎఫ్ఐఆర్ నమోదు చేసింది ఒకటి, దానికి అప్లికేబుల్ అయ్యే సెక్షన్స్ ఒకటి, మీరు పెట్టిన సెక్షన్ ఏంటంటే కూడా డైరెక్ట్గా పోలీసుల్ని చివాట్లు పెట్టే విధంగా, పోలీసుల్ని కోర్టులు నిలబెట్టే విధంగా ఒక ప్రక్రియ నడుస్తుంది. ఇక మరోవైపు ప్రభుత్వానికి సంబంధించి వాళ్ళ ప్రెజర్స్ అంటారా, లేదంటే నేతల ప్రెజర్స్ అంటారా, లేదంటే ఎమ్మెల్యేలు మంత్రులు వాళ్ళ ప్రెజర్స్ అంటారా, దానివల్ల పోలీసులు మరింత ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. సో ఎటు చూసుకున్నా కూడా, అటు కోర్టుల ముందు చూసుకున్నా, ప్రభుత్వం ముందు చూసుకున్నా, ప్రతిపక్షం ముందు చూసుకున్నా, మూడిట్లో కూడా పోలీసులు తలదించుకునే పరిస్థితి ఈరోజు వస్తూ ఉంది. ఏం చెప్తారు ఈ అంశానికి సంబంధించి? ప్రభుత్వాలు ఒత్తిడి వల్ల పోలీస్ శాఖ ఇబ్బంది పడతా ఉంది, అంటే ఒత్తిడికి గురవుతా ఉంది, ప్రెజర్కి లోనవుతా ఉంది. కొంతమంది పోలీస్ అధికారులు చేసే విపరీత చేష్టల వల్ల ప్రభుత్వానికి రాజకీయంగా నష్టం వస్తుంది. ఉభయ భ్రష్టత్వమే. ఎందుకంటే ప్రభుత్వం ఒత్తిడి వల్ల పద్ధతిగా పనిచేసే అధికారులు ఏంది మాకు తలనొప్పి అనే భావనకు వాళ్ళు వస్తారు, ఇరిటేట్ అవుతారు. కొంతమంది అధికారులు అత్యుత్సాహం చూపించారు, ప్రభుత్వానికి సమస్య తెస్తున్నారు. ఇప్పుడు విడుదల రజనీ గారి వ్యవహారం రెండో తరహా. మొదటి తరహా ఏంటి, ప్రభుత్వం ఒత్తిడి వల్ల కేసులు పెట్టారనుకోండి, ప్రభుత్వం అంటే చెప్పరు, పరోక్షంగా చెప్తారు రాజకీయ నాయకులు. రెండోది కొన్ని మీడియా సమస్యల్లో కూర్చొని పేర్లు రోజుతో సహా చెప్పేస్తున్నాయి. పలానా ఎక్స్ని పలానా రోజు అరెస్ట్ చేయబోతున్నారు, చెయ్యాలి, చేయమని చేస్తారని ఫస్ట్ చెప్తారు, చేయకపోతే ఇంకా ఏం చేస్తున్నారని తిట్టిస్తారు, ప్రభుత్వాన్ని వాళ్ళే తిట్టిస్తారు, డిబేట్లు పెట్టి ఇంకా ఏం చేస్తున్నారు అనేసి. కాబట్టి ఆ రకంగా చేయడం వల్ల అప్పుడు ప్రజలకు ఏమనిపిస్తుంది అంటే ముందే డిసైడ్ చేస్తున్నారు కదా. ఇప్పుడు విచారణ ఎట్టుండాలి, కేసు టార్గెట్గా ఉండాలి, సబ్జెక్ట్ టార్గెట్ ఉండాలి. ఇక్కడ పర్సన్ టార్గెట్ అయిపోతుంది. పర్సన్ టార్గెట్ అయినప్పుడు ఇప్పుడు కేసులో ఏం జరిగిందో వేరే సంగతి, కానీ జగన్ ఎందుకు అరెస్ట్ చేయలేదు, ఎల్ఐని ఎందుకు అరెస్ట్ చేయలేదు, పొల్లైని ఎందుకు అరెస్ట్ చేయలేదు అని రోజు డిబేట్లు పెట్టి అరెస్ట్ చేయబోతున్నారని ముందే చెప్పి తర్వాత అరెస్టులు జరిగితే ప్రజలకు ఏం సిగ్నల్ వెళ్తా ఉంది, అవో వీళ్ళు ముందస్తు ప్లాన్తోనే చేస్తున్నారు, ఇవన్నీ ఇష్యూ పక్కపోతా ఉంది. వీళ్ళు అనుకున్నారు కాబట్టి చేస్తున్నారు. ఆ రకంగా ప్రభుత్వానికి నష్టం, పోలీసులకు కూడా అందరూ న్యూట్రల్గా ఉంటారు కదా, అందరూ 90% న్యూట్రల్ గానే ఉంటారు కదా. కానీ ప్రభుత్వ ప్రజలకు కూడా మాకు ఉద్యోగ భద్రతలో కొంచెం ఇబ్బంది వస్తుంది, ఉద్యోగ నిర్వహణలో వాళ్ళ ఒత్తిడి, వీళ్ళు బెదిరింపులు, అంతే కదా, మేము అధికారుల కోసం ఈ సంగతి తెలుస్తాం, ఇది అవసరమా మాకు అనే భావన ఎక్కువ మంది పోలీసులు కనిపిస్తుంది. కానీ కొంతమంది విడుదల రజనీ గారి సబ్జెక్ట్ ఏదైతే సిఏ గారు ఉన్నారో వారు వ్యవహరించిన తీరు కరెక్ట్ కాదంటున్నాను. అరెస్ట్ చేయడం తప్పనో లేదా వారిని విచారించడం తప్పనో ఎవరు అనరు, వాళ్ళకున్న ఆధారాలు వాళ్ళకు ఉంటాయి. కానీ అంత తొందరపడాలనా? పైపిచ్చూరా చూస్తే ఆడ తీసుకెళ్లారు, ఇటు బెయిల్ ఇచ్చేసింది కోర్టు. ఇప్పుడు బెయిల్ ఇలేదంటే ఆ కేసు బెయిల్ ఇమీడియట్ గా ఇచ్చేసిందంటే విచారించి అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదని కోర్టు కన్విన్స్ అయినట్టు అట్ట. విచారించకూడదని కాదు, విచారించుకోండి, అరెస్ట్ చేసి జైల్లో పెట్టి విచారించాల్సిన అవసరం లేదు, ఎవరు విడుదల రజనీ గారి పిఏ వ్యవహారము అనేది కోర్టు భావించింది కాబట్టి బెయిల్ ఇచ్చింది, లేకపోతే రిమాండ్ ఇచ్చేసి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు దాని అర్థం ఏంటి, అంత తీవ్రమైన కేసు కాదనే కాదు, మీరు పెట్టిన సెక్షన్ల ప్రకారం, మీరు చెప్పిన ఆర్గ్యుమెంట్ ప్రకారం అలాంటి దానికి అంత అడావుడు చేయాలనా? నా పాయింట్ ఏంటంటే ఒకవేళ బెయిల్ ఇచ్చి లోపల పంపించున్నారు అనుకో, బెయిల్ ఇవ్వకుండా తీవ్రమైన కేసు అనుకుంటారు సమాజం, అటు పోయారు ఇటు బెయిల్ మీద వచ్చేసినారు. ఇప్పుడు ఏమని సమాజం ఏమనుకుంటుంది, ఈ కేసుకి ఇంత గొడవ చేయాలనా? ఇప్పుడు పెద్ద నేరము, లోపల పెట్టి 2-3 నెలలు జైల్లో ఉంటాడు అట్లాంటి కేసు అనుకోండి, పెద్ద కేసుగా ఉందనుకుంటారు జనం. ఇప్పుడు అటు పోయి ఇటు వచ్చేసినారంటే బెయిల్ తీసుకొని, ఇంత చిన్న కేసుకి, ఇంత చిన్న వ్యవస్థకి ఇంత అడావుడి చేయాలన్నా, ఏదో యుద్ధ వాతావరణం సృష్టించి చేయాల్సిన అవసరమే ఉంది. ఇప్పుడు విడుదల రజనీ గారు పోతున్న కారులో వాళ్ళ పిఏ అరెస్ట్ అయిన శ్రీకాంత్ అనే వ్యక్తి ఉన్నారు. మీకు శ్రీకాంత్ ని అరెస్ట్ చేయాలని మీకు అనుకుంటున్నారు, సమ్ సెక్షన్స్ ఏదైనా పెట్టుండొచ్చు. ఇప్పుడు శ్రీకాంత్ అరెస్ట్ కి ఒక నెగిటివ్ అనుకుందాం, విడుదల రజనీ గారు నాన్ కోఆపరేట్ చేశారు అనుకుందాం, కాసేపు నాన్ కోఆపరేట్ చేసి ఆమె కారులో పెట్టుకున్నారు అన్నాం. ఏం చేసేయగలరు నాన్ కోఆపరేషన్ చేసి? ఈ రోజు ఆడ కాకపోతే ఇంకో చోట దొరుకుతారు కదా, కారులోనే ఉన్నారు. ఇప్పుడు ఆ కారులో వెనకాల కారులో పోయి ఆమె నోటీస్ ఇచ్చి, లేకపోతే పలానా సెక్షన్ కింద అరెస్ట్ చేస్తున్నామండి, ఎఫ్ఐఆర్ పోలీస్ స్టేషన్కి వస్తే ఇస్తాం రండి, అప్పుడు చంద్రబాబు గారిని అరెస్ట్ చేసినారు తీసుకున్నారు, అట్లా కూడా చేయొచ్చు, తీసుకొని పోవచ్చు. ఒకవేళ దానికి కూడా ఆమె నిరాకరిస్తే ఆమె పైన కేసు పెట్టచ్చు.
ఓకే. పోలీసుల యొక్క విధి నిర్వహణ ఆటంకం కలిగించిన వ్యక్తిగా ఆమె మీద కూడా కేసు పెట్టొచ్చు. ఇన్ని ఇసులుబాటు కంటే కొంత టైం పడుతుంది మన పద్ధతిగా పోవాలంటే. ఈ పద్ధతిగా పోయి ఉంటే ఏమవుతుంది, దానికి అంత తొందరపడిపోవాలా, ఆమెని బయటికి లాగి వీళ్ళు అసలు ఒక కార్ అన్నది వాళ్ళ ప్రైవేట్ అఫైర్. ఆ ప్రైవేట్ అఫైర్ ఉన్న కారు నేరుగా సిఐ గారు దూరడం ఏంటి, పోయి ఆడ కూర్చోవడం ఏంటి, అతను లాక్కొని రావడం ఏంటి. పోయి ఒకవేళ మహిళ మాజీ మంత్రి అప్పుడు ఏం చేయాలి, మహిళా కానిస్టేబుల్ ఉన్న లోపల పంపించాలి అంత అవసరం అనుకుంటే. అవును అవును ఉండాలి కదా, ప్రోటోకాల్ ప్రకారం ఉండాలి కంపల్సరీ. పైపెచ్చు అతను మీరు అంచనాతో వచ్చారుగా, విడుదల రజనీ గారి కారులోనే ఉన్నాడు అని అంచనాతే కదా పోలీసులు అక్కడికి వచ్చారు. విడుదల రజనీ అనే మహిళని తెలుసుగా, మహిళా కానిస్టేబుల్ పెట్టిండొచ్చుగా. లేకపోతే మొహాలు వెళ్తాడు, ఎక్కడికి వెళ్తాడు, ఇంటికి వెళ్తాడు, ఇంటికి వెళ్ళి అరెస్ట్ చేయడానికి లేదా, ఒకరోజు లేట్ అవ్వచ్చేమో కానీ అరెస్ట్ చేయడానికి అవకాశం. ఇన్ని ఎసులుబాట్లు అన్ని వదిలేసి ఇట్లా వ్యవహరించలేముంది. దట్టు విడుదల రజనీ గారు ఒక పొలిటీషియన్ గా మామూలుగా బయట అయితే ఆమె దబాయించి మాట్లాడుతుంది, మేము అధికారం కోసం మీ సంగతి తెలుస్తాం, మేము ఒప్పుకోమని. కానీ ఆ సంఘటనలో ఆమె చాలా పొలైట్